మనకు శ్రమలు వచ్చినా, ఆపదలు వచ్చినా, కష్టాలు వచ్చినా ఆ శ్రమ దినములో ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. మనల్ని ఆదుకుంటాడు, ఆపదల నుండి విడిపిస్తాడు. చాలాసార్లు మనకు కష్టాలు వచ్చినప్పుడు, కష్టాల గురించి మనం భయపడేది లేదు కానండి, కష్టాలు వచ్చినప్పుడు కొంత ఓదార్పు, ఎవరైనా ఆదరించి ధైర్యపరిచి, ఏం కాదులే బ్రదర్, సరిపోతుందిలే, ఎందుకు టెన్షన్ పడుతుంది, చిన్న ఆదరణ. కన్నీళ్లు విడుస్తున్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు, కష్టాలు మనకు రాకుండా చెట్లకు వస్తాయా, పుట్లకు వస్తాయా, ధైర్యంగా ఉండండి అని కొందరు చెప్పే చిన్న చిన్న మాటలు మన మనసుకి ఎంతో ఊరటనిస్తుంది. మనం బాధపడుతున్నప్పుడు ధైర్యపరచు. డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు, మన అప్పుల పాల్లో ఉన్నప్పుడు డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు, బ్రదర్ ఏదో జరిగింది, అన్నీ సర్దుకుంటాయి, కొంచెం ధైర్యంగా ఉండండి, మీరు మీలాంటి వాళ్ళు ఇలా కృంగిపోతే ఎట్లా, ఇలా ధైర్యపరిచే చిన్న చిన్న మాటలు మనకెంతో ఆదరణనిస్తుంది. సో మనిషి ఎప్పుడు శ్రమకు కృంగిపోడు, కానీ శ్రమలలో ఓదార్పు లేకపోవడం, శ్రమలలో ఆదరించే వాళ్ళు ఎవరు లేకపోవడం, శ్రమలలో పలకరించే వాళ్ళు ఎవరు లేకపోవడం, శ్రమలలో నేనున్నాను అన్న ధైర్యపరిచే వాళ్ళు ఎవరు లేకపోవడం, శ్రమలలో మనకు ఆశ్రయ దుర్గముగా ఎవరు ఉండకపోవడం, అది మనకు మరింత కష్టాన్ని కలిగిస్తుంది. బైబిల్ చెప్తుంది, ఉత్తముడైన దేవుడు, మంచివాడైన దేవుడు మన శ్రమలో ఉంటే మన ప్రక్కన ఆశ్రయ దుర్గముగా ప్రభు ఉంటాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నా మనసు